హలో ఫ్రెండ్స్, తెలంగాణ స్పెషల్ అల్లం వెల్లుల్లితో మామిడికాయ పచ్చడి. దీనికి కావలసిన పదార్థాలు ఎలా తయారు చేయాలో ఒకసారి చూద్దాం. ఇక్కడ నేను కేజీ మామిడికాయ ముక్కలు తీసుకున్నాను. కేజీకి సరిపడా ఇంగ్రీడియంట్స్ మీకు చూపిస్తాను. ఒకవేళ కేజీ లెక్కన కాకుండా అదే గ్లాస్తో అయితే 8 గ్లాసుల మామిడి ముక్కలు అయ్యాయి. ఇప్పుడు ఈ ముక్కల్ని పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నె తీసుకొని అందులో మనం తీసుకున్న 8 గ్లాసుల మామిడి ముక్కలకు 1 గ్లాస్ కారపొడి, 1 గ్లాస్ కల్లుప్పు మిక్సీ పట్టి పొడి చేసి వేసుకోవాలి. అలాగే 1/2 గ్లాస్ ఆవపొడి లైట్గా వేయించి పొడి చేసి వేసుకోవాలి. 1 చెంచా వేయించి పొడి చేసిన మెంతి పొడి, కొద్దిగా పసుపు వేసిన వీడియో క్లిప్ మిస్ అయిపోయింది. ఇవన్నీ వేసి ఒకసారి అంతా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్పై మందపాటి గిన్నెను పెట్టుకోవాలి. ఈ గిన్నె వేడయ్యాక 1 కేజీ మామిడి ముక్కలకి లేదా 8 గ్లాసుల మామిడి ముక్కలకి 1 కేజీ లేదా 3/4 కేజీ పల్లి నూనె తీసుకోవాలి. ఈ నూనె మంచిగా వేడయ్యాక కొద్దిగా ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసి బాగా వేగనివ్వాలి. ఇవన్నీ వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత 1 గుప్పెడు వెల్లుల్లి రెబ్బలు వేసి మెల్లిగా కలపాలి. చూడండి నూనె ఎలా పొంగుతుంది, ఎందుకంటే ఇది పల్లి నూనె కాబట్టి. ఈ నూనె వేడికి వెల్లుల్లి ఎలా వేగిందో మనం తీసుకున్న 8 గ్లాసుల మామిడి ముక్కలు లేదా 1 కేజీ మామిడి ముక్కలకి ఇక్కడ నేను 1 గ్లాస్ అల్లం, 1 గ్లాస్ వెల్లుల్లి తీసుకొని ఉప్పు లేకుండా మిక్సీ పట్టాలి. మనం ఎప్పుడైతే పచ్చడి పెట్టుకుంటామో అని అనుకున్నప్పుడు మాత్రమే ఈ పేస్ట్ను మిక్సీ పట్టుకొని వేసుకోవాలి. అలా చేస్తే పచ్చడి ఎక్కువ రోజులు ఫ్రెష్గా నిల్వ ఉంటుంది. ఇలా మెత్తగా మిక్సీ పట్టిన అల్లం వెల్లుల్లి పేస్టును ఈ నూనెలో మెల్లిగా వేయాలి, లేదంటే ఇందులో ఉన్న వేడికి ఆయిల్ అంతా పొంగుతుంది. ఇలా కొద్దిగా వేసిన తర్వాత ఈ పేస్ట్ అంతా నూనెలో బాగా కలిసేలా కలుపుకోవాలి. ఈ అల్లంలో ఉన్న పచ్చివాసన అంతా ఆయిల్లో ఉన్న వేడికి పోతుంది. ఇలా బాగా కలిపిన ఈ మిశ్రమాన్ని ఒక 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. 15 నిమిషాల తర్వాత నూనె కొద్దిగా చల్లారుతుంది. మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా కారాన్ని ఈ ఆయిల్లో వేసుకొని బాగా కలపాలి. కారాన్ని మనం ఆయిల్ వేడి మీద ఉన్నప్పుడు వేస్తే కారం మాడిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఆయిల్ గోరువెచ్చగా అయిన తర్వాతనే మనం కలిపిన కారం మిశ్రమాన్ని వేసుకోవాలి. ఇప్పుడు కలిపిన ఈ అల్లం వెల్లుల్లి కారం మిశ్రమాన్ని మొత్తంగా చల్లారనివ్వాలి. ఈ మిశ్రమం బాగా చల్లారిన తర్వాత మామిడికాయ ముక్కలు వేసి ఒకసారి అంతా బాగా కలపాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. మరుసటి రోజు ఉదయాన్నే మూత తీసి చూస్తే ఆయిల్ అంతా పైకి ఇలా తేరుకుంటుంది. ఇప్పుడు దీన్ని మరొకసారి బాగా కలుపుకోవాలి. ఈ పచ్చడిని తడిలేని ప్లాస్టిక్ డబ్బాలో కానీ గాజు సీసాలో కానీ పెట్టాలి. అంతే అండి, సంవత్సరం అంతా నిల్వ ఉండే అల్లం పచ్చడి రెడీ. మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చిందా? ఈ వీడియో నచ్చితే మరిన్ని మంచి రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.